మిస్టర్ శశికాంత్ గారు, నమస్తే ఉషా గారు. లీగల్ పరంగా మనం చూస్తే ఆడపిల్లకి సంబంధించి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే న్యాయస్థానానికి సంబంధించి చాలా సెక్షన్స్ ఉన్నాయని మనం మాట్లాడుతుంటుంటాం. చాలా ఎపిసోడ్స్ ఇప్పటివరకు మనం అవే చేస్తూ వచ్చాం. మెన్ వైపు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. చాలామంది వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు, బెదిరింపులకి పాల్పడుతూ ఉంటుంటారు, లేనిపోని ప్రూఫ్స్ని క్రియేట్ చేసి మానసికంగా హింసిస్తూ ఉంటుంటారు, మనీ డిమాండ్ చేస్తూ ఉంటుంటారు, కేసుని పక్కదారి పట్టించేలా ప్రయత్నిస్తూ ఉంటుంటారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి. అంటే ఏ యాక్షన్ తీసుకోవాలో తెలియదు. మెన్కి సంబంధించి వాళ్ళు మానసిక శారీరక హింసకు గురవుతున్నారు అన్నప్పుడు లా రీత్యా మనం చూసుకుంటే ఎటువంటి సెక్షన్స్ ఉన్నాయి అంటారు? చాలా మంచి టాపిక్ తీశారు ఉషా గారు. తరచుగా మనము టీవీలో చూసినా లేకపోతే ఇంటర్వ్యూస్లో చూసినా కూడా ఎక్కువ స్త్రీలు పడే బాధల గురించి, హెరాస్మెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. బట్ ఇప్పుడు కామన్గా మగవాళ్ళు కూడా అలాంటి బాధలకి గురవుతున్నారు అని చెప్తాంలో సందేహం లేదు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా హ్యూమన్ బీయింగ్సే అండి. సో అప్పుడప్పుడు ఎట్లా అయితే అమ్మాయిలు బాధపడుతుంటారు అబ్బాయిలతోటి, అలాగే అప్పుడప్పుడు అబ్బాయిలు కూడా అమ్మాయిలు చేసే చేష్టల నుంచి చాలా బాధకి గురవుతూ ఉంటారు, డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు, ఎన్నో సూసైడ్లు కూడా చూస్తాం జరిగింది. ఓకే, అయితే ఇది అనగదొక్కబడుతుంది. ఇప్పుడు మీరు చూస్తే భర్త బాధితుల సంఘాలు కూడా ఈ మధ్య కామన్గా ఫామ్ అయినాయి. ఇంతకుముందు నవ్వుకునేవాళ్ళు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు క్రితం తీసుకుంటే భర్త బాధిత సంఘం అంటే నవ్వుకునేవాళ్ళు. బట్ నౌ దే ఆర్ టేకింగ్ వెరీ సీరియస్లీ. భార్య బాధితుల సంఘం కూడా ఇప్పుడు ఎవరైతే ఈ భర్తలు అరాచకానికి గురవుతున్నారో వాళ్ళ సంఘాలు కూడా విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. దానికి ఎంతో ఆదరణ ప్లస్ చాలామంది ఆ ఉద్యమంలో పాల్గొంటున్నారు. అయితే మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఢిల్లీలో కేసు అయిందండి. ఓకే, ఒక క్లాసికల్ కేసు ఇది. దాని జడ్జ్మెంట్ కూడా జస్ట్ 1 డేనే అయింది వచ్చి. అదేంటి అంటే ఒక భార్య భర్త వాళ్ళకి 2001లో పెళ్ళయింది. వాళ్ళకి పెళ్ళైన తర్వాత నార్మల్గా ఒక 10 years బాగానే ఉన్నారు వాళ్ళు. దాని తర్వాత ఈయన చెప్పేది, హస్బెండ్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈమెతోటి నాకు ఎన్నో బాధలు ఉన్నాయి, మా అమ్మతో కూడా మాట్లాడనీయదు, మా చుట్టాల వైపు అటువైపు కూడా ఎటు మాట్లాడనీయదు, మా బ్రదర్స్ కానీ మదర్ కానీ ఎవరి వైపు ఎక్కువగా కలవనీయదు, అటాచ్మెంట్ చేయనీది ఈవిడ. సో దానివల్ల నాకు పీస్ ఆఫ్ మైండ్ ఎంత సంపాదించినా కూడా పీస్ ఆఫ్ మైండ్ లేకుండా అయిపోయింది అని చెప్పి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా ఆయన ఈమెతోటి ఇంకా కుదరదు అని చెప్పేసి డైవర్స్ తీసుకున్నాడు. డైవర్స్ కూడా గ్రాంట్ అయింది. దానికి కావాల్సిన మెయింటెనెన్స్ కానివ్వండి అది కానీ అంతా సెటిల్ చేసాడు. ఆయన సెటిల్ చేసుకొని వదిలేస్తాడు. వాళ్ళకి చిన్న కూతురు కూడా ఉంది. ఓకే, సో యాజ్ పర్ ద లా చట్టం ఏం చెప్తుంది అంటే కూతురు కానివ్వండి లేకపోతే కొడుకు పుట్టండి ఎవరైనా పుట్టినవ్వండి తల్లికి ఎంత హక్కు ఉంటుందో తండ్రికి కూడా అంతే హక్కు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ 5 years ఆఫ్ ఏజ్ తండ్రే ఫస్ట్ గార్డియన్ అవుతారు, ఆ తర్వాతే మదర్ సెకండ్ గార్డియన్ అవుతారు. కానీ మనం ఏంటంటే మన భారతదేశంలో కానివ్వండి లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి ఏమనుకుంటాం, తల్లి ప్రేమ అసలు తల్లే ఎవ్రీథింగ్, తండ్రి నథింగ్ అన్నట్టుగా కూడా కొంతమంది ప్రొజెక్ట్ చేస్తాం జరుగుతూ ఉంటుంది సార్. కానీ చట్టం ప్రకారం మనం చూసుకుంటే 5 years తర్వాత తండ్రే మొదటి గార్డియన్ అవుతారు, తల్లి తర్వాత గార్డియన్ అవుతారు. ఎందుకు? దానికి కూడా టెక్నికల్గా ఒక రీజన్ ఉంది. అనాథగా ఆడవాళ్ళు ఎప్పుడైతే సంపాదన వైపు లేరో అప్పట్లో ఇంటికి మగవాడే బేసిక్గా పోషించేవాడు అయ్యేవాడు. కాబట్టి తండ్రే ఫస్ట్ గార్డియన్ అని డిక్లేర్ చేస్తాం జరిగింది చట్ట ప్రకారం. క్రమంగా ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగింది. అందరూ ఉమెన్కి ఎంత పవర్, మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అన్నారు. వీళ్ళు కూడా సంపాదిస్తాం మొదలు పెట్టారు బ్రహ్మాండంగా. మగవాళ్ళ కంటే ఎక్కువ సంపాదిస్తాం మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఈ మగవాళ్ళ కంటే ఎక్కువ సంపాదిస్తాం మొదలు పెట్టారో డామినెన్సీ చూడండి మీరు ఉషా గారు, ఎప్పుడైనా కూడా చూడండి, డామినెన్సీ కమ్స్ విత్ ద పవర్ కమ్స్ విత్ ద మనీ. ఎప్పుడైతే ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఎక్కువ సంపాదిస్తాం మొదలైందో ఆ పవర్ వల్ల, ఆ డబ్బు వల్ల పవర్ వస్తుంది, ఆ పవర్ వల్ల డామినెన్సీ వస్తుంది. అయితే ఇది అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరు ఆడవాళ్ళు అందరు మగవాళ్ళు జనరలైజ్డ్గా మనం చెప్తున్నాం కానీ అందరి గురించి చెప్పట్లేదు. 20-30% మనం మాట్లాడుకునేది ఏ టాపిక్ చర్చించుకున్నా అందులో ఒక 20-30% ఎవరైతే బాధపడుతున్నారు, మిగతా వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. సో ఇట్లాంటి ఉమెన్ ఎవరైతే డబ్బు సంపాదిస్తాం మొదలు పెట్టిన తర్వాత నాకు పవర్ వచ్చేసింది అని డామినెన్సీ మొదలు పెడతారో అప్పుడే ఈ మగవాళ్ళు వాళ్ళ అరాచకాలకి గురవుతాం కూడా స్టార్ట్ అయింది.
లాస్ట్ 10 yearsలో మనం చూస్తే డైవర్స్ కేసులు కానివ్వండి, లేకపోతే మెయింటెనెన్స్ కేసులు, లేకపోతే ఉమెన్ హెరాస్మెంట్ అని ఫాల్స్ కేసెస్, ఫాల్స్ అలిగేషన్స్ భయంకరంగా మొదలైనాయి. సుప్రీంకోర్టు ఇది గుర్తించి మొత్తం స్టాటిస్టిక్స్ తీసిన తర్వాత లేదు, ఫాల్స్ అలిగేషన్స్ అంటే 498A అని ఇంతకుముందు మనకి ఐపీసీ ఉండేది. ఓకే, అందులో ఇప్పుడు అది బహుశా 385 వరకు ఏదో అయింది. సో ఇప్పుడు ఆ 498A కేసులో ఐపీసీ దాంట్లో అన్ని ఫాల్స్ అలిగేషన్స్, అంటే మగవాడు పెళ్ళైన తర్వాత ఇక అమ్మాయికి ఇష్టం లేదంటే 498A కేసు మొదలుపెట్టారు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు. సో ఇది సర్వసాధారణం అయిపోయింది కాబట్టి సుప్రీంకోర్టు దీన్ని గ్రహించి స్టాటిస్టిక్స్ బయటకు తీస్తే మోర్ దెన్ 70-80% కేసులన్నీ ఆ అమ్మాయిలో ఫాల్స్ అలిగేషన్స్ పెడుతున్నారు. సో ఆ అరెస్ట్ చేస్తామన్నది ఫస్ట్ తీసేయండి, అసలు జైలు కూడా సరిపో, అలా అరెస్ట్ చేస్తాను ఫస్ట్ తీసేయండి. కేవలం 41A నోటీస్ ఇచ్చేసి ఆ తర్వాత కోర్టులో మళ్ళీ సాక్ష్యాధారాలు ప్రవేశించిన తర్వాత ఆ తర్వాత వాదోపవాదాల తర్వాత డెసిషన్కి రండి. అంతేగాని వాళ్ళు ఎవరైనా వచ్చి 498A కానీ మీరు అరెస్ట్ చేస్తాం తీసేయండి. అలాగే మీరు చూస్తే ఉషా గారు 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం 498A ఇట్లాంటివి వేసినప్పుడు ఏమేదంటే ఇంట్లో వాళ్ళ తల్లి తండ్రి అంటే అత్త మామని కూడా తీసుకెళ్ళిపోయేవాళ్ళు పోలీసులు, రాత్రి వచ్చి తీసుకెళ్ళిపోయి వాళ్ళని కూడా జైలు వేసేవాళ్ళు. సో ఈ 2014లో ఎప్పుడైతే ఈ జడ్జిమెంట్ వచ్చిందో సుప్రీంకోర్టు దగ్గర నుంచి, అప్పటి నుంచి కొంచెం రిలాక్సేషన్ వచ్చింది, అత్తలు మామూలు కొంచెం ప్రశాంతంగా ఉండరు. అయితే ఈ రీసెంట్ ఢిల్లీ కేసులో మనం మళ్ళీ వెనక్కి వెళ్తే, ఢిల్లీ కేసులో ఏమైందంటే ఈ అమ్మాయి డైవర్స్ అయిపోయింది, ఆయన ప్రశాంతంగా ఉన్నాడు, ఇంకా ఆయన జీవితం ఏదో సాధిస్తాడు. ఆ కూతుర్ని కూడా చూపించట్లేదు. కూతుర్ని చూపించకపోయినా కూడా ఆయన ఎంత కూతురు అంటే మీకు తెలుసు, సాధారణంగా తండ్రికి కూతుర్లు అంటేనే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. సో కూతురు అంటే ఎంతో ఇష్టం ఉన్నా కూడా ఈయన ఇంకా ఆమె బాధ భరించలేక అది కూడా వదిలేసుకుంటాం జరిగింది. అక్కడితో వదలకుండా ఈవిడేం చేసిందంటే ఈయన మీద మళ్ళీ ఫాల్స్ అలిగేషన్స్, ఫ్రీవిల్లస్ కమెంట్స్ వేసుకుంటూ సమాజంలో ఈయన మీద దుష్ప్రచారం చేస్తామే పనిగా పెట్టుకొని దుష్ప్రచారం చేస్తూ కూర్చుంది. డివోర్స్ అయిన తర్వాత ఇదంతా చేశారు. డివోర్స్ అయిపోయిన తర్వాత ఎన్నాళ్ళకో ఇంకా ఎక్కువ డబ్బులు కావాలనో, లేకపోతే హస్బెండ్ హ్యాపీగా ఉన్నాడనో, లేకపోతే ఏదైనా రీజన్ ఉండొచ్చు, ఆ హస్బెండ్ మీద పగ తెచ్చుకోవాలనో, మరి ఏదైనా ఉండొచ్చు, నార్మల్గా విపరీతమైన బ్యాడ్ రెప్యుటేషన్ క్రియేట్ చేస్తాం సమాజంలో మొదలుపెట్టింది. ఎట్లా చేసింది అంటే ఈయన ఎక్కడెక్కడ పనిచేసేవాడో అక్కడక్కడ వాళ్ళ ఓనర్స్కి మెయిల్స్ పెడతాము, వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్తారు, ఇలాంటి డిఫమేషన్ అంటే దీన్ని బేసిక్గా పరువు నష్టం చేస్తాం జరిగింది. ఇలా చేసేసరికి ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి ఆవిడ మీద డిఫమేషన్ కేసు వేస్తాం జరిగింది. మొత్తం డిఫమేషన్ కేసు వేసిన తర్వాత ఈమె పంపించిన మెయిల్స్, ఈమె ఎవరెవరితో మాట్లాడింది, ఆ రికార్డింగ్, కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టంలో ఈ రికార్డింగ్ ఇవి కూడా మంచి ఎవిడెన్సెస్ కిందకి కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకంటే డిజిటల్ వరల్డ్ అయిపోయింది ఉషా గారు. ఇప్పుడు డిజిటల్ వరల్డ్ అయిన తర్వాత ఎవిడెన్స్లు అన్నీ ఇంకా రాతపూర్వకంగా ఉంటాయి, అన్ని రికార్డింగ్లలోనో మెసేజ్లలోనో చాటింగ్లోనూ ఉంటాయి. సో ఇప్పుడు మనకు వచ్చిన కొత్త చట్టంలో బిఎన్ఎస్లో ఈ రికార్డింగ్స్ లేకపోతే ఈ వాట్సాప్ చాట్స్ ఇవన్నీ కూడా మంచి ఎవిడెన్సెస్ లాగా కన్సిడర్ చేస్తారు. దానివల్ల ఏమైందంటే ఈయన వేస్తంతో డిఫమేషన్ ప్రూవ్ చేస్తాం చాలా ఈజీ అయిపోయిన తర్వాత ఈమెకి బేసిక్గా 15 లక్షల పెనాల్టీ వేస్తాం జరిగింది. 15 lakhs నువ్వు మీ హస్బెండ్కి కట్టాలి, పరువు నష్టం కింద 15 lakhs నువ్వు కట్టాలి. డైవర్స్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఆయన వదలకుండా చిత్రహింసలు పెట్టి ఆయన డిఫమేషన్ చేస్తావు. ఒక్కసారి డైవర్స్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా మాజీ భార్యాభర్తలు అవుతారు, భార్యాభర్తలు కారు. సో నీకు ఎటువంటి రైట్ ఉండదు. భార్య అన్నాక కొన్ని రైట్స్ ఉంటాయి. నువ్వు మరి డైవర్స్ తీసేసుకున్న తర్వాత నువ్వు మాజీ భార్య అయిపోయావు, ఎక్స్ వైఫ్ అయిపోయిన తర్వాత నువ్వు మరి ఆయన స్ట్రేంజర్ లాగా ఉండాలి. ఓన్లీ పిల్లలు ఉంటే మాత్రం తండ్రి, కానీ నీకు మాత్రం ఆయన హస్బెండ్ కాదు, రైట్? సో ఆ పాయింట్ని మర్చిపోయి ఈమె యాజ్ యూజువల్గా హస్బెండ్ మీద ఎట్లా అయితే పడి అప్పుడు టార్చర్ పెట్టేదో డైవర్స్ కాకముందు అలాగే పెడతాం స్టార్ట్ చేస్తారు. ఈయన వెంటనే డిఫమేషన్ కేసు వేసేసి 15 lakhs పెనాల్టీ తెచ్చుకున్నాడు. ఇది ఢిల్లీ హైకోర్టులో నిన్నగాక మొన్న వచ్చిన జడ్జిమెంట్. ఇది నిన్నగాక మొన్న వచ్చిన లేటెస్ట్ జడ్జిమెంట్. సో ఇట్లాంటివి మాట్లాడుకోవాలండి మనం సభ్య సమాజంలో, ఇట్లాంటివి మాట్లాడుకోవాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మగవాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనం వాళ్ళకి కూడా, ఆడవాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తాము ఖచ్చితంగా మంచి మగవాళ్ళకి కూడా మనం అంతే సపోర్ట్ చేస్తాం. ఎవరైనా దయచేసి మనల్ని కలవాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అయిన నెంబర్ పైన కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. తప్పకుండా మన టీం వాళ్ళని రీచ్ అయిన తర్వాత మనం డెఫినెట్లీ విల్ గివ్ దెమ్ ఎ సొల్యూషన్ అండి. ఢిల్లీ కేసుకి సంబంధించి చాలా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఎందుకంటే ఇవాళ రేపు ఇటువంటి అలిగేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. చెయ్యని తప్పులను కూడా మొయ్యాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీరు అన్నట్టుగానే అందరూ కాదు,
10-20% ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో తెలియకుండానే ఆఫీసులలో ఎంక్వైరీలు చేసి వాళ్ళని పరువు నష్టం చేసేలా చేయడం, లేదు అంటే ఇంకా రకరకాలుగా హింసించడం, ఒకసారి డివోర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ పెత్తనం చేయాలని చూడడం, ఎక్స్ట్రా పెనాలిటీలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటారు. వీటన్నింటికి సంబంధించి చట్టం ఉంది, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న హోప్ని అయితే క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.